గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈరోజు పక్షులు గూళ్ళు ఎక్కడ నిర్మించుకుంటాయి అనేది పరిశీలిద్దాం. ఇక్కడైతే ప్రస్తుతం మనం పరిశీలించినట్టయితే పక్షి గుడ్డు దశ నుంచి ఇక బర్డ్ దశ వరకు, అంటే పిల్లజీవి వరకు అనేది మనం గమనించవచ్చు. ఇక్కడ చిన్న చిన్న గరక సేకరించేసి, అదేవిధంగా చిన్న చిన్న కట్టెలు సేకరించి ఇక గూడు అనేది నిర్మించడం జరిగింది. ఈ గూటిలో పక్షి అనేది వచ్చి హ్యాచింగ్ చేయడం, అదేవిధంగా గుడ్లు డెవలప్ అయిన తర్వాత ఇక తల్లిజీవి అనేది డైలీ ఫుడ్ తీసుకొచ్చి పిల్లజీవులకు అందించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మరి పక్షులు ఇలాంటి ప్రదేశాలు ఎందుకు చూజ్ చేసుకుంటాయి అనేది క్వశ్చన్ మార్క్. అంటే ప్రస్తుతం మనం గమనించినట్లయితే ఇది బావి. సో బావిలో వాటర్ అనేవి గమనించవచ్చు ఇక్కడ. సో వాటర్ కింద ఉన్నాయి. పక్షి గుడ్లు అనేది ఈ విధంగా ఒక ప్రదేశంలో ఉంచడం జరిగింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తల్లిజీవి ఎప్పుడు కూడా పిల్లజీవులను రక్షించుకోవడం అది సృష్టి ధర్మం. సో అన్ఫార్చునేట్లీ గుడ్లు అనేవి వాటర్లోకి పడితే మళ్ళీ పగిలిపోకుండా ఉంటాయి కాబట్టి ఆ వాటర్లో పడ్డ గుడ్లు కూడా తీసుకొచ్చేసి మళ్ళీ ఇలాంటి ప్రదేశంలో ఉంచి మళ్ళీ హ్యాచింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మదర్స్ లవ్ ఈజ్ ట్రూ లవ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.